భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీకి అరుదైన గుర్తింపు లభించింది. పల్లెపల్లెకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో ఎంపిక చేసిన 31 గ్రామ పంచాయతీల్లో లక్ష్మీదేవిపల్లికి చోటు దక్కింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూపొందించిన నమూనా ప్రత్యేక వెబ్సైట్ జీపీఎస్ఏపీని హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీకి తొలిసారిగా ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రావడంతో అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సమాచారం, ప్రభుత్వ సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సులభంగా అందుబాటులోకి రానుండడంతో డిజిటల్ గ్రామ పాలన దిశగా లక్ష్మీదేవిపల్లి మరో ముందడుగు వేసింది. నా దగ్గర కంప్లైంట్ పంపి లక్ష్మీదేవిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి రోజు ఇది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు సీతక్క గారు హైదరాబాద్ కేంద్రంలో ఈరోజు తెలంగాణ గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక జీపీఎస్ఏపీ డేటాని మరి డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని వారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. అందులో ఆ డిజిటలైజేషన్ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి డేటానే వారు అక్కడ ఆవిష్కరిస్తూ ఉండడం లక్ష్మీదేవిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం. లక్ష్మీదేవిపల్లి గ్రామంలో గతంలో, ప్రస్తుతము, భవిష్యత్తులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ అధికారులు అందరూ కూడా గ్రామ సభల్లో కూర్చొని మరి అనేక విషయాలు చర్చించుకొని మరి వీటిని ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేసుకొని మరి ఈ యొక్క జరిగినటువంటి విషయాలన్నీ కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరు ప్రజలకు తెలియాలి. గ్రామ పంచాయతీలో పారదర్శకత ఉండాలి. అర్హులనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపిక చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మేము తయారు చేసుకున్నటువంటి ఈ డేటా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు ఆవిష్కరణకు నోచుకోవడం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనం లక్ష్మీదేవిపల్లి ప్రజలుగా మేము తయారు చేసుకున్నటువంటి ఈ ప్రణాళికలనే ఎంపిక చేసుకొని ఆవిష్కరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి, పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీల అందరూ కూడా లక్ష్మీదేవిపల్లి గ్రామ ప్రజల పక్షాన మరి గ్రామ పౌరుడిగా మా పక్షాన కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.